హాయ్ హలో అండి, వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ గోందు బర్ఫీ. గోందు అంటే ఏదో కాదు, ఒక చెట్టు గమ్మ. అది చూడండి, ఇలా చెట్లకి గమ్మ వస్తుంది. ఆల్మండ్స్ చెట్లకి, పీచ చెట్లకి, చాలా వరకు ఫారెస్ట్లో దొరికిద్దండి గమ్ము. ఈ గమ్ముగా ఉన్న దాన్ని కలెక్ట్ చేసి ఎండపెట్టి మనకి ఆన్లైన్ స్టోర్స్లో కానీ, ప్రతి ఆయుర్వేద షాప్స్లో కానీ ఎక్కడైనా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది ఈ గమ్ము. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆడపిల్లలు, ఈడొచ్చిన ఆడపిల్లలకి, మగపిల్లలకి, బాలింతలకి ఎంతో యూస్ఫుల్. ముందు చెప్తాను. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 100 గ్రామ్స్ వాటర్ మిలన్, 100 గ్రామ్స్ సన్ఫ్లవర్, 100 గ్రామ్స్ గుమ్మడి, 100 గ్రామ్స్ నువ్వులు, 100 గ్రామ్స్ గసగసాలు. ఇది గోందు. ఇలా మనకి స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. గమ్ములాగే ఉంటుంది, చూడటానికి కటోరా లాగా ఉంటుంది, కానీ కటోరా కాదు. కటోరా కొంచెం పెద్దగాను వైటిష్గా ఉంటుంది. ఇది ట్రాన్స్పరెన్సీగా ముత్యాల్లాగా చక్కగా మెరుస్తూ ఉంటుంది ఈ గమ్ అనేది. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను ఎట్లా ఉంటుంది అనేది. ముందుగా ప్రిపరేషన్ కోసం బాండీ పెట్టేసుకొని కొంచెం హోమ్మేడ్ గీ వేసుకోండి. చూడండి, ఇది గోందు. ప్యాకెట్ నుంచి తీసి చూస్తే ఇలా చక్కగా ట్రాన్స్పరెన్సీగా ముత్యాలు మెరిసినట్లు చక్కగా మెరుస్తూ ఉంటుంది. ఇలా ఈ హీట్ అయిన గీలోనికి, ఈ హీట్ అయిన తర్వాత ఈ గోందుని వేసేస్తే చక్కగా సగ్గుబియ్యం వేగినట్లు, పాప్కార్న్ కనుక మనం పచ్చి వేసి వేపుతుంటే బాగా ఎట్లా ఉబ్బుతాయి అలాగా చక్కగా ఉబ్బుతాయి అనమాట. చూడండి ఎంత చక్కగా ఉబ్బిపోతున్నాయో. ఇలా ఉబ్బి కొంచెం హీట్ అయ్యి కొద్దిగా కలర్ షేడ్ అవుతూ ఉన్నప్పుడు వీటిని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేస్తామో, ఏ డ్రై ఫ్రూట్స్ మనం ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసుకోవచ్చు, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని యూజ్ చేసుకొని ఈ గోందు బర్ఫీని అనేది చేయొచ్చు. నేను యూజ్ చేసినవి మీకు ముందు చూపిస్తుంటాను. ముందుగా అదే గీలో అంజీరాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, ఇలా డార్క్ చాక్లెట్ కలర్ ఉంది కదా, లైట్ చాక్లెట్ కలర్ వచ్చే వరకు ఈ అంజీరాన్ని ఫ్రై చేసుకొని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే పాన్లో జీడిపప్పు, 1/2 kg జీడిపప్పు. ఇవి చిన్న చిన్న ముక్కలు, మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు. ఒక్క జీడిపప్పుని 3 పీసెస్గా కట్ చేసాము. అలా కట్ చేసి వేయించుకుంటే చక్కగా మనకి బైండింగ్ అప్పుడు కానీ, తినేటప్పుడు నోటి కింద కానీ మనకి చక్కగా పడతాయి అన్నమాట. పంటి కింద పడినప్పుడు బాగుంటాయి. అలా హీట్ అయ్యి కలర్ షేడ్ అయినాక తీసి పక్కన పెట్టేసుకోండి. అలాగే కొంచెం మళ్ళీ గీ యాడ్ చేసుకొని బాదం పప్పు, ఇవి కూడా 1/2 kg బాదం పప్పు తీసుకున్నాము. ఇవి కూడా కొంచెం హీట్ అయ్యి కలర్ షేడ్ వచ్చినాక తీసి పక్కన పెట్టేయండి. అదే పాన్లో మళ్ళీ పిస్తా పప్పు, ఇవి 100 గ్రాములు పిస్తా పప్పు తీసుకున్నాము. గీ అయిపోయింది, సరిపోలేదు కాబట్టి తర్వాత గీ యాడ్ చేసుకొని ఇవి కూడా కొద్దిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్, వీటిని కూడా మంచిగా వేపి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇవి కూడా అంతే వేసేయొద్దు, పీసులుగా కట్ చేసుకోండి, అప్పుడు మంచిగా ఉంటాయి చూడటానికి కానీ తినడానికి కానీ. నెక్స్ట్ సీడ్స్, వాటర్ మిలన్, గుమ్మడి, సన్ఫ్లవర్, ఈ 3 కలిపి వేసి వేపేసుకోవచ్చు, లేదా విడివిడిగా అయినా వేపుకోవచ్చు. ఎలా వేపినా మనకి గుమ్మడి గింజలు అనేది కొంచెం ఉబ్బాలి అనమాట. అప్పటి వరకు వాటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నువ్వుల్ని కూడా వేసేసి కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ చూడండి, చక్కగా కలర్ షేడ్ అయ్యి మంచి స్మెల్ వస్తాయి నువ్వులు వేగుతున్నప్పుడు. అలా కలర్ షేడ్ అవ్వగానే తీసి పక్కన పెట్టేసుకోండి. చూడండి, చక్కగా కలర్ వచ్చింది. నెక్స్ట్ మీరు బాండీ పెట్టేసి ఉంచి అంతే, స్టవ్ అన్న ఆపేసేసి ఆ దాంట్లో గసగసాలు వేయొచ్చు, లేకపోతే కొంచెం సిమ్లో పెట్టుకొని వేయాలి. ఎలా వేసినా కొంచెం చిటపటమని అవి కలర్ షేడ్ అయ్యే వరకు గసగసాల నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి, నెక్స్ట్ ఈ ఎండు కొబ్బరి వీలైతే గ్రైండ్ చేసుకోండి, లేకపోతే తురమండి. ఎలాగైనా సరే కొంచెం బరగ్గా ఉండాలి, మనకి మెత్తడి పేస్ట్ లాగా పొడిలాగా అయిపోకూడదు ఫైన్గా. చూడండి, బరగ్గా ఉంది కదా, ఇలా బరగ్గా ఉండి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మెయిన్ టాస్క్, మనకి స్వీట్నెస్ కోసం, ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని బైండింగ్ కోసం 1.5 kg ఖర్జూరంని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న దాన్ని గీ వేసి ఆ గీలో వేసి సెమీ సాఫ్ట్గా వచ్చే వరకు, చూడండి సాఫ్ట్ అయిపోయింది కొంచెం హీట్ అయిపోయి, అలా సాఫ్ట్గా వచ్చే వరకు తిప్పుకుంటూ కలుపుకుంటూ, కొంచెం కష్టమే ఇది మనం ఫ్రై చేయటము. చూడండి సెమీ సాఫ్ట్గా అయిపోయింది. ఇలా అయిపోయినప్పుడు తీసి పక్కన పెట్టేసేసుకోండి. ఇవన్నీ ఫ్రై చేసుకున్నాయి చక్కగా ఇలా ఒక్కొక్కటి ఫ్రై చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసేసుకుంటే ఈజీగా మనము లడ్డు కానీ బర్ఫీ కానీ చేసుకోవడానికి
ఈజీగా ఉంటుంది. గోందుని మాత్రం పేపర్ మీద వేయండి. ఎందుకంటే ఆయిల్ పీల్చేసిద్ది. ఆయిల్ లేదా గీని పీల్చేసిద్ది. ఆ గీ అంతా ఆ పేపర్ పీల్చేసిద్ది. తర్వాత ఈ గోందుని మనం ఏమి మిక్సీ వేయవసరం లేదు. జస్ట్ చేత్తో ఇలా నలిపితేనే నలిగిపోతది అన్నమాట. మరి మిక్సీ వేయొద్దు. తర్వాత ఇప్పుడు మనం బర్ఫీ కోసం ఫ్రై చేసుకొని ఉంచుకున్న ఆల్మండ్స్, కాజు, పిస్తా, అంజీర్, తర్వాత కిస్మిస్ ఇవన్నిటిని కూడా ఈ పెద్ద ఒక బేషన్‌లో వేసేసుకొని మొత్తంని కలుపుకోవాలి. కిస్మిస్, నెక్స్ట్ ఎండు కొబ్బరి, నువ్వులు ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఈ గోందుని 50 గ్రామ్స్ గోందనమాట ఇది. ఇది కూడా అలా పొడిగా చేసుకొని మొత్తం వేసేసేయాలి. వేసిన తర్వాత యాలకులు కూడా కొద్దిగా మిక్సీ వేసేసుకొని వేయాలి. తర్వాత ఈ సీడ్స్ ఉన్నాయి కదా, గుమ్మడి, వాటర్ మిలన్, పుచ్చగింజలు కొన్ని పౌడర్గా చేసుకున్నాము, కొన్ని పల్స్గా చేసాము, కొన్నిటిని అంతే వేసేసాము. ఎందుకు ఇలా అంటే పిల్లలు మొత్తం అవే ఎక్కువగా ఉంటే తినరు. అందుకని చెప్పేసి ఇలాగ పౌడరు కొన్ని పల్స్గా చేసుకుంటే అన్నిట్లో చక్కగా కలిసిపోతుంది. ఆ పౌడరు ఎక్కువగా కనిపించదు, పిల్లలకి కూడా తక్కువే వేసామని చెప్పుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. వీటన్నిటిని ఇట్లా కలిపేసేసుకొని తర్వాత ఈ బైండింగ్ కోసం మన స్వీట్నెస్ కోసం ఇక్కడ ఎక్కడ బెల్లం వాడము, ఎక్కడ పంచదార వాడము. ఓన్లీ మన స్వీట్నెస్ అంతా ఖర్జూరం కోసమే వస్తుంది. నాకు ఇవి మొత్తం 5.5 kgs అయినాయి. చూడండి, వీటన్నిటిని ఒకళ్ళు కలపటం కుదరదు అని చెప్పి ముగ్గురం పడి దాని మీద కలిపేస్తూ ఉన్నాము ఈ బర్ఫీ కోసం. చక్కగా మొత్తం అంతా కలిసిన తర్వాత ఇదంతా తీసుకొని ఒక బేషన్లోకి పక్కన పెట్టుకుని కొంచెం కొంచెంగా ఒక పోల్స్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా కొంత మొత్తం కలిసిన తర్వాత కొంత తీసుకొని నా చేతికి సరిపడినంత కొంత తీసుకొని ఇలా పోల్స్ లాగా చేస్తున్నాము. ఈ గోందు వేయటం వల్ల బాలింతలకి పాలు పడతాయి. మగపిల్లలకి, ఆడపిల్లలకి, పెద్దవాళ్ళకి నడుము నొప్పులు, తర్వాత కాలు నొప్పులు ఇలాంటివన్నీ తగ్గుతాయి. మెయిన్గా ఈ బర్ఫీలో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. మళ్ళీ హీట్నెస్ కూడా తగ్గిద్ది. బాడీ హీట్గా ఉంటే ఆ హీట్నెస్ కూడా తగ్గిద్ది గోందు వల్ల. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనం ఇంట్లో ఒక డైలీ ప్రొడక్ట్గా వాడుకుంటే చాలా మంచిది. చూడండి, ఇలా పోల్స్ లాగా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. చేసుకున్న తర్వాత కొంచెం గసగసాలు ఒక ప్లేట్లో వేసుకొని వీటికి పోల్స్కి కొంచెం అంటించుకుంటూ ఆ గసగసాలు అంటించుకుంటూ చేసేస్తే ఇలా బర్ఫీ పీసులాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. కొంచెం మారిన తర్వాత డబ్బాల్లో పెట్టేసుకుంటే ఈజీగా 20 days నిలవ ఉంటాయి. ఇవి 5.5 kgs బర్ఫీ చేసాం మేము, మా అక్క వాళ్ళం మేము కలిసి. చాలా టేస్ట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.